రైటిక మహబూబాబాద్ జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. బయ్యారం మండలంలోని బీబ్లాతండ, అల్లిగూడెం, కోయగూడెం, కస్తూరిగారం, కంబాలపల్లి, కారుకొండల్లో వేగంగా గాలులు వీచాయి. ఇక బలమైన గాలులకు మొక్కజొన్న పంట నేలమట్టమైంది. దాదాపు 300 ఎకరాల్లో పంట దెబ్బతింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఇక ఈ గాలి వాన వల్ల మా చేళ్ళు మొత్తం కింద పడిపడాయి. ఇక ఏ ఆధారం లేదు, మాకు ఓన్లీ మొక్కజొన్నే ఆధారం. పొలం కొద్దిగంత ఉన్నదిలే కానీ అది ఇంకా రాలేదు చేతికి. ఇక ఓన్లీ మొక్కజొన్న చేతికి వచ్చింది మాత్రం నేలమట్టం అయిపోయింది సార్. మాకు మాత్రం గవర్నమెంట్ మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలి సార్. ఎకరానికి 20,000 చొప్పున మాకు రైతుకు కల్పించేటట్టు చేయాలి సార్. మీరు ఎట్లయినా ఈ బీద ప్రజలకి మాత్రం ఆదుకోవాలి సార్. ప్రభుత్వం మాకు ఆదుకోయేటట్టు చేయాలి. మొక్కజొన్న చేనులు మొత్తం వాన వచ్చి మొత్తం పడ్డది సార్. మొత్తం నిన్న రాత్రి ఎలా మొత్తం ఫుల్ వర్షం, గాలి దుమ్ము, మస్తు భారీ వర్షం. మొత్తం 2 ఎకరాలు మొత్తం పంట పడ్డది. మాకు నష్టం పోయింది సార్. ఇట్లాగా మాకు కొంచెం దయచేసి చేయాలి సార్. మీరు అందరు మొత్తం మొక్కజొన్న చేను మాకు ఉన్నదే మొత్తం మొక్కజొన్న చేను సార్. తీరా నోటికాడ వచ్చింది. 3 నెలల పంట ఇది. నోటికాడ వచ్చింది, మొత్తం కింద పడలేదు. నేను రాత్రి వర్షం వచ్చి మొత్తం కింద పడ్డది. ఈ ప్రభుత్వం ఎట్లాగా మాకు ఆదుకోవాలని కోరుతున్నాం సార్. పెట్టుబడి ఎకరానికి 10,000 దాకా పెట్టినాం సార్. కాడ 10,000 దాకా ఉంటుంది, 10-15,000 దాకా ఉంటుంది. తీరా ఇప్పుడు నోటి కాడ వచ్చింది, కింద పడ్డది. వర్షం వచ్చి అకాల వర్షం వచ్చి కింద